హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియా ముచ్చట్లు. నేనైతే ఎప్పుడు వంకాయ చేసినా నాకు అస్సలు కుదరదండి వంకాయ కర్రీ. అందుకని ఇవాళైతే కొత్తగా ట్రై చేశాను. అదొచ్చేసరికి నేనైతే వంకాయలు తీసుకున్నాను. 2 వంకాయలు పెద్దగుంటాయండి ఇండోనేషియాలో వచ్చేసరికి. మనకి చిన్న వంకాయలు ఉంటాయి కదా! ఇక్కడ చాలా పొడుగు ఒక మోర పొడుగు ఉంటదనమాట. ఇప్పుడైతే నేను వంకాయల్ని కట్ చేశాక వాటర్ పోసుకొని ఒక బౌల్‌లో దాంట్లో సాల్ట్ ఏసి బాగా వాష్ చేస్తున్నాను. ఎందుకంటే కలర్ మారకుండా. ఇప్పుడు నేను పాన్ పెట్టుకొని పాన్‌లో 2 స్పూన్‌లు ఆయిల్ ఏసుకొని తర్వాత వంకాయలైతే వేపుతున్నాను. వేపేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలన్నమాట. తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మనకైతే ఇలా ఉడికి ఉండాలండి. ఇప్పుడు బాగా ఉడికాయి కదా! ఇంకా ఉడికితే బాగా మెత్తగా అయిపోతాయి. నుజ్జు అయిపోతాయి అనమాట. అందుకనైతే ఇప్పుడు ఒక బౌల్‌లో అయితే వేసాను. తర్వాత నేను మసాలా ఐటెంకి వచ్చేసరికి గసగసాలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, 4 వెల్లుల్లిపాయలు అయితే వేసాను. అదైతే మనకి పచ్చికారంతో చేస్తున్నానండి. అందుకని పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. కారం అయితే వేయట్లేదు. ఇక్కడ మన వంట మనమే చేసుకోవాలి కాబట్టి ఇంకా ఎలానో ఒకలా మంచి కుదిరే వరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. అందుకనైతే నేను ఈ రకంగా అయితే ట్రై చేశాను. ఇప్పుడైతే మసాలా ఐటెం పట్టాను కదా, కోర్సుగా పట్టాలండి. ఎక్కువ మెత్తగా పట్టకూడదు. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ ఉంటేనేమో ఓకే అండి. లేకపోతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మళ్ళీ మనం తాలింపు వేసుకొని తాలింపులో ఆనియన్స్, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా ఆనియన్స్ వేగనివ్వాలి. ఇందాకలా మసాలా ఐటెం పట్టాం కదా, ఆ మసాలా ఐటెంని మనం ముందే వేయాలండి. ఎందుకంటే మనం పచ్చివి పట్టాం కాబట్టి కొంచెం వేగనివ్వాలి. రెస్టారెంట్స్ ఉంటాయి కానండి, రెస్టారెంట్స్లో బిర్యానీ దొరికిద్ది. కానీ మనకి బిర్యానీ అంటే షేర్వా బిర్యానీ అలాగా చాలా ఐటమ్స్ ఉంటాయి కదా. ఇక్కడ బిర్యానీ అంటేనేమో బిర్యానీ ప్లస్ సంబాల్ అండి. మనకేమో పండుగారం పచ్చడి అంటారు కదా, ఇక్కడ వీళ్ళు సంబాల్ అంటారు. అదైతే ఇస్తారు. అసలు ఏం తినబుద్ధి కాదు. మన ఫుడ్ దొరికే రెస్టారెంట్స్ ఉంటాయి కానండి, మేము వెళ్ళాలంటే చాలా దూరం. అందుకని పిల్లల్ని వేసుకొని వెళ్ళాలంటే చాలా కష్టమని మేమైతే వెళ్ళము. ఆల్మోస్ట్ వంకాయలు వేసుకొని వంకాయలో కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి ఈ 2 వేసేసి మనం ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వాలి. ఉడికాక గ్యాస్ ఆపడమేనండి. అంతే అండి, చాలా ఈజీ. నేను చేసినట్లు ఎవరైనా చేస్తే నాకు కామెంట్ బాక్స్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోస్ పెట్టడానికి చాలా గ్యాప్ వచ్చిందండి. ఎందుకంటే మా పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు. ఇక్కడ సమ్మర్ అంటే జూను జూలైలో ఇస్తారండి. మనకి జూన్లో అయితే స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, ఇక్కడ జూన్లో స్కూల్స్ ఎండ్స్ అవుతాయి అనమాట. ఇప్పుడైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వెంటనే చూసేయచ్చు. ఇంకా ఇంట్లో మా పిల్లల్ని చూసుకుంటూ చాలా కష్టమవుతుందండి వీడియోస్ తీయడానికి కూడా. అందుకనైతే రోజు పెట్టట్లేదు. ఇప్పటి నుంచి రోజు పెడతాను. కన్ఫర్మ్గా చూసేయండి. ఓకే, బాయ్.